కానీ ఏం ప్రయోజనం? జీవుడు ఇక్కడకు తిరిగి వచ్చినా, తన దేహంలోనికి తిరిగి ప్రవేశించగోరినా యమభటుల పాశాలకు గట్టిగా తగులుకొని ఉండడం వల్ల అతడి శ్రమంతా నిష్ఫలం అవుతుంది. ఆకలికి దప్పికకు బాగా రోధిస్తాడు. అప్పుడతడికి పుత్రులచే ఇవ్వబడే పిండములే ఆహారము, చేయబడే దానాలే నరకంలో ఉపశమనం. అయినప్పటికీ నాస్తిక పాపాత్ములకు వీటి వల్ల తృప్తి కలగదు. అనగా వీరికి పుత్రులిచ్చే జలాంజలి, శ్రాద్ధం, దానాలు చేరవు. పిండము భుజిస్తున్నా కూడా వీరికి ఆకలి తీరదు. పైగా వీరు ఎంతో దుఃఖిస్తూ ప్రళయకాలం అంతం వరకు పిశాచ రూపంలో జనులు సంచరించని అరణ్యాలలో తిరుగుతూ ఉంటారు. చేసుకున్న కర్మ అనుభవించక తప్పదు కదా. కనుక మరణించినది మొదలు 10 రోజుల వరకు పుత్రుడి పిండ ప్రదానం చేస్తుండాలి. ఈ ప్రేతపిండం 4 భాగాలుగా విభజింపబడగా అందులో 2 భాగాలు యాతనా శరీరానికి, 1 భాగం యమదూతలకు, మిగిలిన భాగం మృతి చెందిన వారికి అందుతుందని శాస్త్రం. మరణించిన నాటి నుండి 9 రోజుల పాటు ఇలా ఇవ్వబడే ప్రేతపిండం వల్ల జీవునికి హస్త ప్రమాణం గల పిండదేహం కలగడం,